వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ నియోజకవర్గంలో సగటు సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తారని ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము అన్నారు. అశేష ప్రజానీకం మధ్య అట్టహాసంగా మంగళవారం వెనుగండ్ల రాము తన నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ ర్యాలీలో వేలాదిగా ప్రజానీకం పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము నామినేషన్ ర్యాలీ గుడివాడ పట్టణం వీధుల్లో ఘనంగా జరిగింది. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి రాము నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులు తీసుకున్న రాము కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరి వెళ్లారు. పాదయాత్రగా బైపాస్ రోడ్లోని తన కార్యాలయానికి చేరుకున్న రాము అక్కడ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనంపై ఎక్కి ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు. ఏలూరు రోడ్, నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం రోడ్ మీదుగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీలో ఏర్పాటు చేసిన వాయిద్యాలు, కోయి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది, దానికి సిద్ధపడి ఉన్నాం. లాఠీ చార్జీలు చేస్తారా? చేయండి. మమ్మల్ని అడ్డుకుంటారా? ట్రై చేయండి. లాఠీ చార్జ్ చేస్తే చెదిరిపోయారా జనం? జరగరు. జనాల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలందరూ ఇలాంటి అరాచకాలనే మేము సహించమని చెప్తున్నారు. ఏ ఒక్కడన్నా తగ్గాడా? మొత్తం మీద చూసుకోండి. లాఠీ చార్జ్ ఎంతమందిని చేస్తారు? ఒకళ్ళు, ఇద్దరు, 30, 20 మంది, 30 మంది, 100 మంది, 200 మంది, 500 మంది ఉండి చేస్తారు. వేల మంది, లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసులు అయినా లాఠీ చార్జ్ ఏం చేయగలరు? దీంతో ఏం చేయగలరు? పర్మిషన్ ఇచ్చిన రూట్లోనే మీరు వచ్చారు. ఆ రూట్లో అడ్డుకోవడం జరిగింది. మరి గుళ్ళు ఉంటుంది కదండి, మీరే చూడండి. పర్మిషన్ రోడ్లోనే వచ్చింది. అక్కడి నుంచి కాల్స్ వస్తే ఓకే. ఇప్పుడు దాకానేమో దీన్ని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు మున్సిపల్ ఆఫీస్ని. వాళ్ళే సమాధానం చెప్తారు మీకు. ఇది రేపు 13వ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది. ఒక దుర్మార్గుడు, నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటులో నేను ముందుంటున్నాను. ప్రజలతోటి నడుస్తాను. నేను ఇక్కడ కార్మికుడిని పని చేయడానికి వచ్చాను. నేను గుడివాడలో పని చేయడానికి వచ్చాను. ఒక కార్మికుడిగా వచ్చాను. మీతో పాటు కలిసి నడవడానికి వచ్చాను. మీతో పాటు సహజీవనం చేయడానికి వచ్చాను. నేను ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఈ 5 ఏళ్లలో కోల్పోయిన 20 ఏళ్లతోటి 25 ఏళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను. ఈ రోడ్ల మీద దుమ్మెందుకు ఉండాలి? నాకు చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాని విషయం. ఈ 20 ఏళ్ళ నుంచి చూస్తాను. ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్లు ఎందుకు దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి గుడివాడలో. మధ్యలో డివైడర్లు మొత్తం అంత మాసిపోయి దారుణమైన దుమ్ముతోటి ఎలా ఉంటాయి? ఎందుకున్నాయి? మన మురికి కాలువలు బాగుపడవా? మనం మురికి కాలువలకి మూత ఎందుకు ఉండదు? సింపుల్గా మన మురికి కాలువ, ఓపెన్ మురికి కాలువలు ఇంకా ఎందుకు ఉన్నాయి గుడివాడ? ఏ వయసులో ఉన్నాం? నేను చెప్తానమ్మా, బేసిక్ మీతోటి మాట్లాడుతాను. నేను చెప్తానండి. నేను కాదు, మన కోసం మనం ముందుకొచ్చాం. ఇదే సాత్వికం, ఇదే స్ఫూర్తిని మనం ఎలక్షన్ రోజు దాకా కంటిన్యూ చేద్దాం. మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. గుడివాడలో మన రాజ్యం మనం స్థాపించుకుందాం. ఇలాంటి దుర్మార్గుణ్ణి పారదోల్దాం. రెడీ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.